ప్రియమైన వారులారా, మనిషి జీవితంలో సంతోషం కోసం వెతుక్కుంటూ ఉంటారు. కానీ చాలామంది తప్పుడు మార్గాల్లో వెతుక్కుంటారు సంతోషం కోసం. అది ఎలా అంటే మద్యము ఎవరైతే ద్రాక్షారసాన్ని తీసుకుంటారో, ఎవరైతే ఈ యొక్క త్రాగుడికి బానిసవుతారో వాళ్ళు మేము సంతోషంగా ఉన్నాము అనుకుంటారు. వాళ్ళ బాధను మేము మర్చిపోయాం అనుకుంటారు. కానీ వాళ్ళ ఆరోగ్యము, వారి జీవితాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. కుటుంబంలో నెమ్మదిని కోల్పోతున్నారు. అన్నిటికి మించి సమాజంలో వాళ్ళు ఎక్కిరించబడుతున్నారు. దేవుడు వారితో ఇలా మాట్లాడుతుంది. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనము, ద్రాక్షారసము పరిహాసము కలుగచేయును, మద్యము కలహము కలుగచేయును, వాటి వల్ల మోసపోయిన వాడు జ్ఞానం కలవాడైతే కాదు అని. అవును, దేవుని వాక్యము కూడా చెప్తుంది, ఎవరైతే ద్రాక్షారసాన్ని పుంజుకుంటారో వారికి లోకంలో గౌరవం ఉండదు, మర్యాద ఉండదు. కలహాలు, గొడవలు, నిందలు, అవమానాలు ఎదురవుతాయి. దయచేసి మీకున్న అలవాటుని మార్చుకోండి. మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని అల్లరిపాలు చేసుకోకండి.